ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద 18 నెలల్లోనే విసిగిపోయారు. ఈరోజు చంద్రబాబు నాయుడు కుట్ర, చంద్రబాబు నాయుడు తనకొచ్చే లంచాల కోసం ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడం చూసి అసహించుకొని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి సంతకం చేస్తున్నారు. ఈ 1 కోటి సంతకాల్లో 1 కోటికి పైగా ఈరోజు ప్రజలు బయటకు వచ్చి సంతకాలు చేశారు. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ అంటే అసలు ఈ ప్రభుత్వానికి పరిపాలించే అర్హత ఉందా అని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆ పదవిలో ఉండడానికి అర్హత ఉందా అని అడుగుతున్నా. వాళ్లకొచ్చే లాభాల కోసం ప్రజల జీవితాల్ని ఈరోజు పణంగా పెట్టి, పేద విద్యార్థుల భవిష్యత్తుని పణంగా పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక గడాఫీ లాగా, ఒక హిట్లర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. నియంతలుగా చేసిన వాళ్ళు కాల గర్భంలో కలిసిపోయింది చరిత్రలో మనం చదివాం. ఈ కూటమి ప్రభుత్వం ఏం పెద్ద విషయం కాదు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఎంతసేపు చంద్రబాబు నాయుడు చెప్పేవాడు నేను హైదరాబాద్ కట్టాను. మరి హైదరాబాద్ కట్టగలిగినోడు 10 మెడికల్ కాలేజీలు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నాడు అని అడుగుతున్నాను. ఈరోజు సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను అని చెప్పాడు. మరి ఈ రోజు లక్షలాది మందిని మెడికల్ విద్యార్థుల్ని తయారు చేసి, అలాగే లక్షలాది మంది కాదు కోట్లాది మందికి ఫ్రీ మెడికల్ వైద్య సహాయం అందించే ఆ కాలేజీని ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని అడుగుతున్నా. సంపద సృష్టిస్తా అన్నాడు. ఈ రోజు ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఈ రోజు మీరు సంపద సృష్టించుకుంటున్నారు. గాని ఈ రాష్ట్రంలో ఏ సంపద సృష్టించారు? 2,66,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఒక 5,000 కోట్లు పెట్టి 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేరా? మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 4 సార్లు అయినా చేయలేనిది చేసి చూపించాడు. 17 మెడికల్ కాలేజీలకి పర్మిషన్లు తీసుకొచ్చి వాటిని కన్స్ట్రక్షన్ కూడా చేయడం స్టార్ట్ చేశారు. 5 మెడికల్ కాలేజీలు ఆయనే ఓపెన్ చేశారు. ఎలక్షన్ లోపల 2 పూర్తి చేశారు. దాంట్లో కూడా ఒకటి ఓపెన్ అయింది, ఒకటి వాంటెడ్ గా పులివెందలది ఆపారు. అంటే ఈ రాష్ట్రంలో ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎలాంటి నికృష్టమైన రాజకీయాలు చేస్తున్నారో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి.